హాయ్ అండి. వెల్కమ్ టు సాయిబాబా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి మళ్ళీ కొత్త రెసిపీ అనుకుంటున్నారా? బెండకాయలతో దహి బెండి అండి. పిల్లలు మామూలుగా బెండకాయ ఫ్రై చేసి పెడితే ఏంటంటారండి, జిగురుగా ఉందంటారు కదండి. అదే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ బెండకాయ కూర తింటారంటారు. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ భలే టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు వేసేయండి. అందులోన కట్ చేసి ఉంచుకుని ఉప్పు కారం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపండి. ఒక పక్కనేటండి సిమ్లో పెట్టి అలా ఉడకనివ్వండి మూతటేసి. ఈలోపు మనం దహి బెండి అన్నాం కాబట్టి ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంకొన్ని మసాలాలు వేసేసి ఒకసారి బాగా కలిపండి. ఈ మసాలాలన్నీ ఇందులోకి బాగా పెరుగు బాగా పట్టేదాకా ఫుల్ కలిపేసి ఇది ఒక పక్కనేటండి. ఈలోపు మన బెండకాయలు బాగా ఉడికిపోయి ఉంటాయి కదండి, ఒక 70% ఉడికిపోయి చూసుకున్న తర్వాత పక్కనేటండి. 70% ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు వేసండి. బాగా కట్ చేసి చిన్న ముక్కలు చేయాలండి. టేస్ట్ అప్పుడే అదిరిపోదండి. దీని తర్వాత ఈ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మనం కలిపి తీసుకుని పెరిగిన ఇందులో వేసండి. ఇలాగ వేసిన తర్వాత ఒక కప్పుడు నీళ్ళు అయితే వేసేయండి. మళ్ళీ బాగా ఒకసారి కలిపేసి నీళ్ళు వేసేయండి ఒక కప్పుడు. ఇలాగ వేసిన తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వండి. ఒక చిన్న పొంగు వచ్చేదాకా. పొంగు వచ్చినప్పుడు మనం ముందు తీసుకుని బెండకాయలు ముక్కలు ఉన్నాయి కదండి, ఇందులో వేసేయండి. పొంగు వచ్చినప్పుడు అయితే అవి బాగుంటాయండి. ఇందులో వేసేయండి. అలాగ వేసిన తర్వాత ఒక్కసారి కలపండి. ఎక్కువసార్లు కలిపితే బెండకాయలు మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయండి. ముక్కలా కనిపించే మనకి ముద్దలాగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసి పక్కనేయండి. ఒక 5 నిమిషాలు దాన్ని డిస్టర్బ్ చేయకండి. తర్వాత బాగా నూనె పైకి తేలిన తర్వాత ఒక బౌల్లో ఆపేసి ఒక బౌల్లో వేసేసుకొని తింటూ ఉంటుందండి. చిన్నప్పుడు చదువుకున్న విషయాలని గుర్తొచ్చేతాయండి. పిల్లలైతే మరి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మించిపోతారండి. మరి మీ ఇష్టం, ట్రై చేసి